Sir, still the video was not posted, sir. In that. Yeah, I will post it today. So basically, like EV transaction naming, sir. Okay. So దాని తర్వాత we kept assertion, right? ఈ assertion అనేది ఆటోమేటిక్ అసర్షన్ చేసుకోవచ్చు. అసర్షన్స్ కూడా ఆటోమేటిక్ గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మాన్యువల్ గా అయితే మాన్యువల్ ప్రిఫర్ చేయాలి. వెబ్ డిఫైన్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాం సేమ్ రెస్పాన్స్ అసర్షన్స్ యూజ్ చేయాలి. సో అసర్షన్ ద్వారా ట్రాన్సాక్షన్ పాస్ అయిందా లేదా అని చూసుకోవడానికి ఇది. ఒకవేళ అసర్షన్ ఫెయిల్ అయితే ఇక్కడే మీకు చూపించేస్తుంది. ఇది ఎందుకు ఫెయిల్ అయిందా పాస్ అయిందా అనేది ఇక్కడే ఫెయిల్ చేసి చూపిస్తుంది. We can go through that and text format lo cheyochu, response codes pettochu, response messages ivanni we discussed like this. Okay, so I will remove this. Idi remove cheddam, idi tarvata maatladadam if condition. Okay, so transaction namings, correlation, assertion, and now parameterization. We'll do the parameterization. Okay, so out of this transactions mainly like మీరు ఒకసారి రిక్వెస్ట్లు అన్ని ఒకసారి చూసుకుంటే ఓకే సో దీంట్లో పారామీటరైజేషన్ చేసేవి ఏం లేవు. సో యు గో ఫర్ దిస్ పర్టికులర్ రిక్వెస్ట్, ఇక్కడ కోరిలేషన్ చేస్తున్నారు. ఇక్కడ యూ ఫౌండ్ దట్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇన్పుట్ గా ఇచ్చాం కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఈ రిక్వెస్ట్ లో మనకు వచ్చాయి. సో ఈ రిక్వెస్ట్ మనము పారామీటరైజ్ చేయాలి. ఓకేనా, పారామీటరైజేషన్ చేయాలి. ఓకే, సో యాజ్ యూ నో లైక్ ఇన్పుట్స్ కి ఇచ్చే ప్రతి ఒక్క వాల్యూస్ ఆల్మోస్ట్ మనం పారామీటరైజేషన్ చేస్తాం. సో వీ ఫౌండ్ అవుట్ హియర్ వీ హ్యావ్ దీస్ వాల్యూస్ ఈ రిక్వెస్ట్ అండర్ లో ఉన్నాయి. ఓకేనా, సో పారామీటరైజేషన్ చేయడానికి ఏ మీటర్ లో 2 ways ఉన్నాయండి. ఓకే, పారామీటరైజేషన్ చేయడానికి 2 ways ఉన్నాయన్నమాట. ఫస్ట్ వే వచ్చి CSV data set config ని యూజ్ చేయడం. CSV data set config. ఓకే, సెకండ్ వచ్చి యూజర్ పారామీటర్స్. ఓకే, సో ఇంకోటి ఉంది కానీ పారామీటరైజేషన్ మామూలుగా ఎందుకు చేస్తామండి? సో మల్టిపుల్ యూజర్స్ కి మల్టిపుల్ యూజర్ డేటా ఉన్నప్పుడు మల్టిపుల్ వాల్యూస్ ని పాస్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది అనుకున్నాం కదా. సో ఏదైనా వాల్యూ సింగిల్ గా ఒకటే ఉంది, అది ప్రతిసారి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ రిక్వెస్ట్ లో మనకు ఈ సర్వర్ ఐపీ ఉంది కదా, డైరెక్టెడ్ రిక్వెస్ట్ డిఫాల్ట్స్ లో పెట్టాం కదా. ఓకేనా, రిక్వెస్ట్ డిఫాల్ట్స్ లో పెట్టాం కదా. సో ఆ రిక్వెస్ట్ డిఫాల్ట్స్ లో ఏదైనా అడిషనల్ వాల్యూ ఏదైనా మారుతుంది, ఆ సింగిల్ వాల్యూ మనకు తెలుసు అనుకుంటే ఓకేనా, వీ కెన్ యూజ్ యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ ఆల్సో. ఓకే, అది నేను తర్వాత చెప్తాను లేకుంటే. ఓకే, యూ విల్ బి గెట్ కన్ఫ్యూజ్డ్, ఐ విల్ టెల్ యూ లేటర్ ఆన్ దిస్. సో బేసికల్ గా వీ కెన్ డూ CSV data set config and user parameters. ఓకే, 2 ways లో చేయొచ్చండి, యూజర్ పారామీటర్స్ అండ్ CSV data set config. ఓకే, in 2 ways we can do the parameterization in JMeter. Okay, we'll see like how we can do with CSV dataset config. Okay, so the first one, so where exactly అది లొకేట్ అయి ఉంది. ఓకే, ఇక్కడ జోజో బీన్ ఉంది కదా, ఈ రిక్వెస్ట్ అండర్ లో అయినా పెట్టొచ్చు. ఓకే, లేదు అలాంటివి చాలా ఉన్నాయి, యూజర్ నేమ్ పాస్వర్డే కాదు, నాకు చాలా వాల్యూస్ ఉన్నాయి, నాకు చాలా వాల్యూస్ ని పారామీటరైజేషన్ చేయాలి అనుకుంటే డైరెక్ట్లీ యూ కెన్ గివ్ అండర్ థ్రెడ్ గ్రూప్ ఆల్సో. ఫస్ట్ విల్ గో 1 by 1 థ్రెడ్ గ్రూప్ ద్వారా పోదాం. థ్రెడ్ గ్రూప్ అండర్ లో యాడ్ కాన్ఫిగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూసారా, కాన్ఫిగ్ ఎలిమెంట్. ఓకే, యాడ్ కాన్ఫిగ్ ఎలిమెంట్ CSV dataset config. ఎందుకు వస్తుంది, యూ నీడ్ టు డ్రాగ్ ఇట్. ఓకే, ఇది ఓపెన్ చేయగానే మనకి ఇది వస్తుందండి. లెఫ్ట్ సైడ్ లో చూడండి, రైట్ సైడ్ లో చూడండి, వీ హ్యావ్ కాన్ఫిగర్ ద CSV డేటా సోర్స్ అనేది మనం ఇవ్వండి అంటుంది. ఇక్కడ ఒక ఫైల్ నేమ్ అడుగుతుంది. ఆ ఫైల్ నేమ్ ఏంటంటే
మీరు పారామీటరైజేషన్ చేయడానికి అక్కడ డాట్ ఫైల్ యూస్ చేస్తారు కదా, ఇక్కడ సిఎస్వి డేటా సెట్ ఫైల్ అంటే ఎక్సెల్ ఫైల్ ఒకటి ముందే ప్రిపేర్ చేసుకొని ఉండాలన్నమాట. యూ నీడ్ టు గివ్ ద పాత్ ఆఫ్ దట్ వన్ యాక్చువల్లీ. ఓకే, సో విల్ ప్రిపేర్ దట్. ఓకే, so username, password. So first one was next one was ఓకే. సో ఇలా మనకు 3 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, 3 వాల్యూస్ ని ఒకటి యూజర్ నేమ్, ఒకటి పాస్వర్డ్. దీన్ని ఏం చేయాలి అంటే ఫైల్ సేవ్ యాస్, మీరు ఎక్కడ పెట్టదలుచుకుంటే అక్కడ పెట్టుకోవచ్చండి. డిఫాల్ట్ గా మీరు పాత్ ఇవ్వకుండా రన్ అవ్వాలి అనుకుంటే డైరెక్ట్లీ యూనిట్ గివ్ దిస్ వన్ ఇంటూ బిన్ ఫోల్డర్. జేమీటర్ యొక్క బిన్ ఫోల్డర్ ఉంది చూసారా, దాంట్లో డైరెక్ట్ గా ఇచ్చేయాలి. ఓకేనా, సో విల్ గో ఫర్ డెస్క్టాప్. డేటా చూసారా, ఇక్కడ XLX ఉంది కదా, we need to change this one to CSV, కామా డెలిమినేటెడ్ వాల్యూస్. పర్టికులర్ గా ఓన్లీ కామా డెలిమినేటెడ్ ఇది పెట్టండి. ఓకే, కామా డెలిమినేటెడ్ వాల్యూ. నౌ యూ నీడ్ టు సేవ్ ఇట్. ఓకే, దెన్ ఇక్కడ యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ ఉంది అని వేరియబుల్స్ ఇవి. ఈ 2 వేరియబుల్స్ అండి, ఇది డేటా కాదు, వేరియబుల్స్ ఇవి. ఓకే, ఇవేంటండి డేటా. యూజర్ నేమ్ పాస్వర్డ్ డేటా, యూజర్ నేమ్ డేటా, పాస్వర్డ్ డేటా, యూజర్ నేమ్ డేటా, పాస్వర్డ్ డేటా, యూజర్ నేమ్ డేటా, పాస్వర్డ్ డేటా. ఓకే, సో సేవ్ చేసుకున్నారా? సేవ్ చేసుకున్న తర్వాత యూనిట్ కమ్ హియర్, ఈ ఫైల్ నేమ్ దగ్గర బ్రౌజ్ చేయండి. గో ఫర్ డెస్క్టాప్, ఇక్కడ సేవ్ చేశారో దానికి వెళ్ళండి, ఆ పాత్ కి. టెస్ట్ డేటా CSV ఉంది. ఓకే, సో ఎన్కోడింగ్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు. ఇక్కడ 16, 18 అవన్నీ ఉన్నాయి, సో అవన్నీ ఏం అవసరం లేదు. వేరియబుల్ నేమ్స్ ఏమి ఇచ్చామండి? యూజర్ నేమ్ కామా పాస్వర్డ్, అదే కదా ఇచ్చింది ఎక్సెల్ లో. యూజర్ నేమ్, పాస్వర్డ్. ఇక్కడ వేరియబుల్ నేమ్ కూడా నేమ్స్ కేస్ సెన్సిటివ్ ఉంటాయండి, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. లేకుంటే ఇప్పుడు మీకు గుర్తుంటే డైరెక్ట్ గా అక్కడే ముందు నేమ్ ఆ ఎక్సెల్ లో సేమ్ నేమ్ ఇవ్వాలండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఇగ్నోర్ ఫస్ట్ లైన్, ఓన్లీ యూజ్డ్ ఇఫ్ వేరియబుల్ నేమ్ ఈస్ నాట్ ఎంప్టీ. ఓకేనా, ఇప్పుడు ఏం చెప్తుందంటే బేసికల్ గా నువ్వు ఎక్సెల్ లో ఫస్ట్ లైన్ ఏం యూజ్ చేసావండి? ఫస్ట్ లైన్ ఏం యూజ్ చేస్తున్నాం మనం? వేరియబుల్స్ ని యూజ్ చేస్తున్నాం, అవునా? ఇప్పుడు ఇవి డేటా కాదు కదా, ఇది డేటా కాదు కదా, సో ఇగ్నోర్ చేసేయాలి కదా. సో ఇది డేటా కాదు, అందుకని ఇగ్నోర్ చేసేయాలి. అందుకని ఇగ్నోర్ ద ఫస్ట్ లైన్, ట్రూ. డేటా అంటే జో బీన్ అదే కదా సార్? డేటా, టెస్ట్ డేటా అంటే అది అవుతుంది. ఇది వేరియబుల్స్ అని చెప్పాను కదా, ఇవి వేరియబుల్స్ అవుతాయండి అని చెప్పాను కదా. సో ఈ డేటా ఉంది చూసారా, ఈ డేటా ఉన్న వాటినే కన్సిడర్ చేయి, వీటిని కన్సిడర్ చేయకు అని చెప్పాలి అంటే ఇగ్నోర్ ఫస్ట్ లైన్. నువ్వు డేటా లేకుండా ఇవ్వు, ఇలా లేకుండా ఇది తీసేసి ఇవ్వు, అప్పుడు ఫాల్స్ అని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇగ్నోర్ ఫస్ట్ లైన్ చేయడానికి లేదు, ఎందుకంటే ఫస్ట్ లైన్ కూడా డేటాని, ఇది కానీ రిమూవ్ చేస్తే, అవునా? సో విల్ డూ బోత్ ద వేస్. ఓకే, సో ట్రూ పెడదాం ప్రస్తుతానికి. ఎందుకు ప్రస్తుతానికి పెట్టాము మేము? ఇక్కడ ఫస్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్.
వేరియబుల్స్ కాబట్టి ఆ వేరియబుల్ నేమ్స్ ఇక్కడ ఇచ్చాం. వేరియబుల్ నేమ్ ఇచ్చామా? ఓకే. నౌ డెలిమినేటర్ ఏం యూజ్ చేసామండి మనం? డెలిమినేటర్ ఏం యూజ్ చేసాం? కామా డెలిమినేటర్ డిఫాల్ట్ గా ఉంది చూడండి. కామా డెలిమినేటర్ సిఎస్వి అంటేనే కామా సపరేటెడ్ వాల్యూ అని, కామా సపరేటెడ్ వాల్యూ సిఎస్వి అంటే. సో కామా యూజ్ చేసాం. అలా కాకుండా ట్యాబ్ అంటే స్పేస్ యూజ్ చేసి ఉంటే, ట్యాబ్ బటన్ యూజ్ చేసి ఉంటే ట్యాబ్ అని ఇస్తాం. మోస్ట్లీ అది యూజ్ చేయం మేము. ఓకే, కామానే యూజ్ చేస్తాం. ఓకే. సో అలో కోటెడ్ డేటా. అలో కోటెడ్ డేటా అంటే ఏంట్రా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్సెల్ లో ఇలా ఉన్నింది అనుకోండి, ఇది కోటెడ్ కోడ్స్ మధ్యలో ఉంది కదా. సో ఈ కోటెడ్ డేటాను కూడా డేటాని రీడ్ చేయాలి నువ్వు, అది కూడా యూజర్ టెస్ట్ డేటానే అన్నట్టుగా చెప్తే ఇది ట్రూ పెట్టుకోవాలి. ఇప్పుడు కోటెడ్ డేటా మన దగ్గర లేదు కాబట్టి ఇలా కోడ్స్ పెడితే ఇది ట్రూ పెట్టుకోవాలి. కోడ్స్ ఉండుంటే ఆ టెస్ట్ డేటాకి ఎందుకు ఉంటాయిరా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం ఏదైతే ఏం ప్రిపేర్ చేయము, ఒకవేళ వేరే దగ్గర నుంచి డేటాబేస్ నుంచి ఫెచ్ చేయాలి అనుకోండి, ఫెచ్ చేసినప్పుడు కోటెడ్ డేటా వచ్చింది, లాక్స్ ఆఫ్ డేటా ఉంది అనుకోండి, ప్రతి దగ్గరకు వెళ్ళి కోడ్స్ ని రిమూవ్ చేయాలంటే కష్టం కదా. ఓకే, కష్టం. లేదు, ఇంకో ప్రాబ్లం ఏదైనా మనకు ఆప్షన్ ఇచ్చాడు, వీఆర్ గోయింగ్ టు డూ అలో కోటెడ్ డేటా ఎస్ ట్రూ, సో దట్ కోడ్స్ ఉన్నా కూడా ఆ డేటాని రీడ్ చేస్తుంది. అర్థమైందా? కోడ్స్ లోపల డేటా ఉంటే రీడ్ చేయి, అలాంటి డేటా ఏదైనా ఉంటే అప్పుడు ట్రూ పెట్టాలి, లేకుంటే ఫాల్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కోడ్స్ లేవు కదా, కోడ్స్ ఉంటే ఇక్కడ ట్రూ పెట్టాలి, కోడ్స్ లేదు కాబట్టి ఫాల్స్. ఓకే. సో రీసైకిల్ ఆన్ ఎండ్ ఆఫ్ ద ఫైల్. రీసైకిల్ అంటే ఏంటండి? ఒక్కసారి డేటా అయిపోతే, ఓకేనా, ఒక్కసారి డేటా అయిపోతే రీసైకిల్ అంటే మళ్ళీ జోజో నుంచి స్టార్ట్ అవుతుంది డేటా అయిపోతే. అర్థమైందా? అక్కడ కూడా చూసాం కదా, యూజ్ కంటిన్యూ చేయమంటారు, చేస్తారా? అదే సేమ్ విధంగా రీసైకిల్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ అంటే ఫైల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి రా అని చెప్పడానికి అది. ఓకే. సో స్టాప్ థ్రెడ్ ఆన్ ఎండ్ ఆఫ్ ది ఫైల్ కండిషన్ చూసారా? స్టాప్ థ్రెడ్ అంటే ఏంటండి? థ్రెడ్ నే స్టాప్ చేసి, అంటే ఆ యూజర్ నే స్టాప్ చేసి, టెస్ట్ డేటా లేకపోతే యూనిక్ ఈచ్ పారామీటరేషన్ ఉంది చూసారా? స్టాప్ థ్రెడ్ ఆన్ ఎండ్ ఆఫ్ ద ఫైల్. టెస్ట్ డేటా అయిపోతే ఇంకో ఇటరేషన్ కి పోకు, ఆ యూజర్ ని ఆఫ్ చేసే. ఇంకా యూజర్స్ ఇక్కడ 5 పెట్టారు యూజర్స్, ఓకేనా, యూనిక్ గా పెట్టారు, 3 మెంబర్స్ అలొకేట్ చేశారు, మిగతా ఇద్దరికి ఉండదు కదా డేటా, అక్కడికి స్టాప్ చేసేయి అంటే అది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, స్టాప్ థ్రెడ్ ఆన్ ఎండ్ ఆఫ్ ద ఫైల్. ఇప్పుడు అలాంటివి ఏం పెట్టడం లేదు కాబట్టి నేను ఇప్పుడు ప్రెసెంట్ ఫాల్స్ పెడుతున్నాను. నేను రీసైకిల్ ట్రూ పెడుతున్నాను, ఒక 5 మెంబర్స్ యూజ్ పెట్టుకున్నా, రీసైకిల్ చేసుకుంటుంది. ఇక్కడ షేరింగ్ మోడ్ ఉంది చూసారా లాస్ట్ లో? షేరింగ్ మోడ్ అంటే ఆల్ థ్రెడ్స్ అంటే అందరి యూజర్స్ కి షేర్ చేయమని. ఓకే. దాని తర్వాత మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. కరెంట్ థ్రెడ్ గ్రూప్ ఉంది చూసారా? కరెంట్ థ్రెడ్ గ్రూప్ అంటే ఏంటి? ఈ థ్రెడ్ గ్రూప్ అండర్ కి మాత్రమే అప్లికేబుల్ చేయి. ఇంకో థ్రెడ్ గ్రూప్ ఉంది అనుకోండి, దీనికి అప్లికేబుల్ చేయకు. ఓకే. ఇలా ఇక్కడ నుంచే రెస్ట్రిక్షన్స్, ఈ డేటా ఇక్కడ యూజ్ చేయకండి అంటే, ఇక్కడ కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది, ఈ సినారియోలో కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది, ఇక్కడున్న యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అక్కడ ఉన్న యూజర్ నేమ్ పాస్వర్డ్స్ వేరైతే ఇది అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది. ఆల్ థ్రెడ్స్ అని పెడితే అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది. నువ్వు లిమిట్ చేసి ఓన్లీ ఈ థ్రెడ్ గ్రూప్ మాత్రమే పెట్టుకోవాలి అనుకుంటే ఈ థ్రెడ్ గ్రూప్ మాత్రమే వర్తిస్తుంది. థ్రెడ్ గ్రూప్ 1 ఉంటుంది చూసారా? థ్రెడ్ గ్రూప్ 1 దానికి మాత్రం అప్లికేబుల్ చేపిస్తారు. ఓకేనా? ఇక్కడ కరెంట్ థ్రెడ్ గ్రూప్ అంటే థ్రెడ్ గ్రూప్ 1 కి వెళ్తుంది, థ్రెడ్ గ్రూప్ 2 కి అసైన్ చేయదు. థ్రెడ్ గ్రూప్ 2 అంటే ఏంటి? మళ్ళీ వేరే సినారియో అయిపోతుంది. ఒకవేళ అప్లికేబుల్ నాకు అన్ని చోట్ల ఒకటే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అంటే యూ కెన్ సెలెక్ట్ ఆల్ థ్రెడ్ సో దట్ ఎవ్రీ థ్రెడ్ కి అది అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? సో మనకు మల్టిపుల్ థ్రెడ్స్ లేవు కాబట్టి, ఓకేనా, మల్టిపుల్ థ్రెడ్స్ ప్రెసెంట్ సినారియో లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నాను, జస్ట్ ఐఎమ్ యూజింగ్ ఆల్ థ్రెడ్స్ పెట్టుకున్నా ఒకటే, కరెంట్ థ్రెడ్ గ్రూప్ పెట్టుకున్నా ఒకటే. ఓకే. థ్రెడ్ గ్రూప్ ఇది కరెంట్ థ్రెడ్ అంటే ఒక రిక్వెస్ట్ అన్నమాట. అంటే ఒక ఇటరేషన్ కి, ఈ ఇటరేషన్ కి ఈ థ్రెడ్ కి, ఈ యూజర్ కి మాత్రమే ఆ టెస్ట్ డేటా యూజ్ చేయని చెప్పడానికి. ఒక 100 మంది యూజర్స్ ఉంటే 100 మంది ఫైల్స్ క్రియేట్ చేయడం కష్టం కదా, మోస్ట్లీ ఈ ఆప్షన్ యూజ్ చేయరు. ఇది డిపెండెంట్ ఆన్ రిక్వెస్ట్, ఆ డేటా అలాంటిదే యూజ్ చేయాలి అన్నప్పుడు హార్డ్ కోడెడ్ వాల్యూస్ పెట్టేస్తే సరిపోతుంది కదా. సో ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇలా
మనం కరెంట్ థ్రెడ్ యూజ్ చేసి కూడా యూజర్ కి లిమిట్ చేయొచ్చు. ఆ యూజర్ వెళ్తే ఈ యూజర్ 1 వెళ్తే జోజో బీన్ మాత్రమే తీసుకో, వేరే పాస్వర్డ్ లేదు తీసుకోకు, అలా లిమిట్ చేయాలంటే కరెంట్ థ్రెడ్ యూజ్ చేస్తాం. అలాంటి కండిషన్స్ చాలా రేర్ గా వస్తాయి, ఎందుకంటే మనకు టెస్ట్ డేటా అంత ఉండదు. ఒక్కొక్క యూజర్ కి ఒక్కొక్క టెస్ట్ డేటాని అలొకేట్ చేస్తే మనకి కష్టం కదా. డూప్లికేట్స్ ఖచ్చితంగా వస్తాయి ఫ్యూచర్ లో. అంటే ఐ మీన్ లైక్ కంపెనీస్ లో వర్క్ చేసేటప్పుడు డూప్లికేట్స్ అయితే ఉంటాయి మోస్ట్ ఆఫ్ టైమ్స్. యూనిక్ గా చేయాలి అంటే మాత్రం చేయొచ్చు. యూనిక్ గా చేయాలి అంటే మాత్రం చేయొచ్చు. యూనిక్ గా ఎప్పుడు చేస్తాం, రీసైకిల్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ అని పెట్టి యూజర్ కి అలొకేట్ చేసి లిమిట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ చెప్పే మ్యాటర్ ఏంటంటే వేరే యూజర్ వచ్చినా కూడా ఆ టెస్ట్ డేటా యూజ్ చేయకు అని చెప్పి లిమిట్ చేసేస్తున్నాం. అలా చేయడం కొంచెం కష్టం, అందుకని ఈ రెండు యూజ్ చేస్తాం ఎక్కువగా. సో ఇప్పుడు ఒక థ్రెడ్ గ్రూప్ ఉంది కాబట్టి ఆల్ థ్రెడ్స్ పెట్టినా కరెంట్ థ్రెడ్ గ్రూప్ పెట్టినా నో ప్రాబ్లం. సో దీస్ ఆర్ ద ఫీల్డ్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్. ఓకే, ఇక్కడ ఏదైనా డౌట్ ఉందండి? ఏదైనా వేరియబుల్స్ లో ఏదైనా డౌట్ ఉందా? ఇది ఎందుకు ఇవన్నీ? ఈ ఇగ్నోర్ ఫస్ట్ డేటా లైన్ అర్థమైందా? ఫస్ట్ డేటా యూజర్ డేటా టెస్ట్ డేటా అయితే ఇగ్నోర్ ఫాల్స్ పెట్టుకోవాలి, లేకుంటే ఇక్కడ ట్రూ పెడతాం. ఇగ్నోర్ చేయాలి కాబట్టి ట్రూ పెట్టాం, ఇగ్నోర్ చేయకూడదు అంటే ఫాల్స్ పెడతాం. ఎలిమినేటర్ కామా యూజ్ చేస్తుంది ఇది. ఒకవేళ యూజ్ చేయకపోయినా మీరే పెట్టాలి కామా. అలో కోటెడ్ డేటా అంటే ఒకవేళ టెస్ట్ డేటా కోడ్స్ లో వస్తే ఇలా ఉంటే దాన్ని కూడా అలో చేయి అని చెప్పడానికి అది అలో కోటెడ్ డేటా. రీసైకిల్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ అంటే టెస్ట్ డేటా అయిపోతే మళ్ళీ రిపీట్ చేయి అని చెప్పడానికి రీసైకిల్. స్టాప్ థ్రెడ్ అంటే టెస్ట్ డేటా అయిపోతే, ఈ టెస్ట్ డేటా అయిపోతే ఇంకా నెక్స్ట్ రీసైకిల్ అవ్వకు, ఇక్కడికి స్టాప్ చేసే, ఇంకా యూజర్స్ కి అలో చేయకు, అలా చెప్పడానికి ఇది. షేరింగ్ మోడ్ అంటే ఈ థ్రెడ్ గ్రూప్ కా లేకుంటే మిగతా థ్రెడ్ గ్రూప్స్ కా అలా పెట్టడానికి ఇది. ఓకే, సో దీస్ ఆర్ ద ఫీల్డ్స్ విచ్ వీ హ్యావ్. ఇంకోటి వచ్చి ఈ ఫైల్ నేమ్ ఇంతలావుగా మనం ఇచ్చాం కదా, ఈ ఫైల్ నేమ్ అనేది. ఓకే, సో ఇవన్నీ ఇవ్వకుండా జస్ట్ ఈ ఫైల్ నేమ్ మాత్రమే ఇస్తే సరిపోతుంది. ఈ పాత్ ఇవ్వకపోయినా వర్క్ అవ్వాలి అంటే నీ జేఎంఎక్స్ ఫైలు నీ సిఎస్వి ఒకే ఫోల్డర్ లో ఉండాలి. ఓకే, నువ్వు ఎక్కడ సేవ్ చేస్తున్నావు? ఇది రిలయన్స్ బ్యాచ్ 3 లో సేవ్ చేస్తున్నావు కదా. బ్యాచ్ 3 లో సేవ్ చేస్తున్నావు కాబట్టి ఓకేనా, బ్యాచ్ 3 లోనే టెస్ట్ డేటా సిఎస్వి ఉంది కాబట్టి ఇప్పుడు ఇది రిమూవ్ చేసినా నీకు వర్క్ అవుతుంది. ఓకే, రెండు ఒకే ఫోల్డర్ లో ఉండాలి. అది ఒక ఫోల్డర్ వేరేది క్రియేట్ చేసి ఉంది అనుకోండి, ఇక్కడ చూడండి నేను ఒక ఫోల్డర్ లో పెట్టున్నాను దాన్ని, బ్యాచ్ 4 ఇక్కడ మీకు జేఎంఎక్స్ ఫైల్ కాదు, ఇది టెస్ట్ డేటా సిఎస్వి ఇదండి. సో ఈ రెండు ఒకే ఫైల్లో ఉన్నాయి కాబట్టి నో నీడ్ ఆఫ్ గివింగ్ పాత్. ఈ రెండు ఒకే ఫైల్లో ఉన్నాయి కాబట్టి నో నీడ్ ఆఫ్ గివింగ్ పాత్. ఓకే, ఒకవేళ ఇది వేరే దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పాత్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు టెస్ట్ డేటా రీడ్ అవుట్ లేదు అనుకుంటా ఉంటారు. మెయిన్ గా రీజన్ ఏంటంటే పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ దగ్గర జేఎంఎక్స్ ఉండాలి. లేదు వేరే టెస్ట్ డేటా వేరే దగ్గర జేఎంఎక్స్ వేరే దగ్గర ఉందంటే ఖచ్చితంగా ఈ పాత్ యూస్ చేయాలి. ఓకేనా, సో దట్స్ ఆల్. ఇక్కడికి క్రియేట్ చేసేసినాం అంటే వేరియబుల్స్ అయితే క్రియేట్ అయిపోయాయి. నౌ వీ నీడ్ టు రీప్లేస్ వేర్ ఎవర్ వి వాంట్. ఓకే, ఎక్కడికి కావాలండి ఇది తీసుకొని వెళ్ళి ఈ రిక్వెస్ట్ లో ఇలా పెట్టి రీడ్ చేయాలంటే ఏం పెట్టాలండి? $curly braces యూజర్ నేమ్ పెట్టాం, దాని తర్వాత మళ్ళీ ఇంకోటి పాస్వర్డ్. సేమ్ అదే ఉండాలండి, కొంచెం కూడా మారకూడదు. మళ్ళీ రీడ్ అవ్వలేదు అంటే కష్టం. ఓకే, సో ఈ యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ సరిగ్గా వెళ్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలండి మనం? ఏంటంటే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కరెక్ట్ గా పాస్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవడం ఎలా? రీప్లే చేస్తాము. రీప్లే చేసిన తర్వాత దేంట్లో కనిపిస్తుంది మనకు? రీప్లే లాగా
ఇక్కడ లేదు కదా Coding. జేమేటర్ లో. మీరేం చెప్పారు? డీబగ్ మామూలుగా వ్యూ రిజల్ట్స్ ట్రీ లో చూసుకోవచ్చు ఏ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిందని. డీబగ్ డీబగ్ పోస్ట్ ప్రాసెసర్ లో కూడా చూసుకోవచ్చు. ఏ వేరియబుల్స్ అయినా సరే డీబగ్ పోస్ట్ ప్రాసెసర్ లో చూసుకోవచ్చు. వ్యూ రిజల్ట్స్ ట్రీ లో కూడా చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు రిక్వెస్ట్ చూసారంటే రిక్వెస్ట్ నేమ్ ఏంటిది? హోమ్ పేజ్ 38 కదా. 38 దగ్గర రిక్వెస్ట్ లో జోజో బీన్ అని ఉంది చూసారా? ఈ ప్లేస్ లో వేరే రావాలి. మల్టిపుల్ ఇటరేషన్స్ చేస్తే మల్టిపుల్ వాల్యూస్ రావాలి. అవును కదా. దాన్ని ఇప్పుడు క్లియర్ చేసి ఒక్కసారి ఇక్కడ యూజర్స్ పెట్టాలి అంటే మనం రన్ టైమ్ సెట్టింగ్స్ లో ఇటరేషన్స్ ఎలా చేస్తామో ఇక్కడ డైరెక్ట్ గా యూజర్స్ కూడా పెట్టేయచ్చు. ఎందుకంటే జేమేటర్ లో ఇటరేషన్ అంటే ఇదండి. ఇక్కడ అక్కడ ఇటరేషన్ పెడతారు కదా నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, అది ఇక్కడ లూప్ కౌంట్ అవుతుంది. లూప్ కౌంట్ ఈజ్ నథింగ్ బట్ ఇటరేషన్. ఇక్కడ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ యూజర్స్ అంటే ఇక్కడ యూజర్స్. అక్కడ వ్యూ జెండా అవన్నీ చేయలేము, కానీ ఇక్కడ చేయగలం. యూజర్స్ ని కావాలంటే యూజర్స్ ని పెట్టి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇటరేషన్స్ మాత్రమే పెట్టి చూడగలం, నెంబర్ ఆఫ్ యూజర్స్ పెట్టలేము. ఓకే. సో రెండిటి ప్లేస్ లో ఇటరేషన్ చేసిన ఒక యూజర్ మల్టిపుల్ ఇటరేషన్ చేసిన ఒక యూజర్ మల్టిపుల్ డేటాతో వస్తాడు. లేదు నేను 5 యూజర్స్ తో చెక్ చేయాలి అనుకుంటున్నానంటే 3 యూజర్స్ తో చెక్ చేద్దాం. 3 టెస్ట్ డేటా ఉంది కాబట్టి. ఓకే, అదొకటి. ఎర్రర్ కనిపిస్తే థ్రెడ్ ని స్టాప్ చేసి అంటాం. ఓకే, మోస్ట్లీ ఇది చేయడం ఇక్కడ వేస్ట్ కాబట్టి కంటిన్యూ చేస్తాం. ఎర్రర్ వచ్చినా కంటిన్యూ చేయి అంటే నెక్స్ట్ ఇటరేషన్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇటరేషన్ కంటిన్యూ అవ్వాలంటే ఇది కంటిన్యూ అంటే ఇంకా అది వదిలేసి థర్డ్ ట్రాన్సాక్షన్ వదిలేసి ఫోర్త్ ట్రాన్సాక్షన్ వెళ్ళదు. నెక్స్ట్ థ్రెడ్ లో థర్డ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకా 4, 5 నాకు వద్దు అనుకుంటే ఇది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో కంటిన్యూ అని చేద్దాం. ఒకసారి చూద్దాం. ఇంకో ఆప్షన్ కూడా ఉంది. 1 by 1 వద్దాం. థ్రెడ్ గ్రూప్ ది ఒకసారి లాస్ట్ లో మనం ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు థ్రెడ్ గ్రూప్ గురించి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. ఓకే, సేమ్ యూజర్ యాజ్ ఈచ్ ఇటరేషన్ అంటే సేమ్ యూజర్ లాగే వస్తూ ఉంటాడు ప్రతిసారి. ఓకే, సో అది విల్ రన్ దిస్ వన్ 3 times రన్ అవ్వాలి కదా. ఇవన్నీ పెట్టున్నాము. ఓకే, సో దట్స్ ఫైన్. ఫాస్ట్ గా రన్ అయింది. ఓకే ఫైన్. ఓకే, సో కమింగ్ టు హియర్ ఫస్ట్ 38 ఫస్ట్ ఇటరేషన్ అండి ఇది. అవునా, ఫస్ట్ ఇటరేషనే కదా ఇది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఏమొచ్చాయి? జోజో బీన్ వచ్చింది. సో నెక్స్ట్ ఇటరేషన్ ఏంటండి? నెక్స్ట్ ఇటరేషన్ కూడా ఇక్కడే ఉంది చూడండి. బ్యాచ్ 4 బ్యాచ్. ఓకే, నెక్స్ట్ ఏంటి? బ్యాచ్ 3 బ్యాచ్. ఓకేనా, అంటే 3 ఫైల్స్ అయితే వచ్చాయి. ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 అయితే వచ్చాయి. క్లియరా? ఇది ఒక టైప్ ఆఫ్ పారామీటరైజేషన్. ఓకే, ఇంకా పాస్ అయిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకుంటామండి? రిక్వెస్ట్ లాగిన్ అయిందా లేదా అని ఎలా చెక్ చేసుకుంటాం? అక్కడ రన్ టైం వ్యూవర్ ఉంది కదా, ఇక్కడ ఏముంది? ఏంటంటే ఇక్కడ ఏముంది? నేను మనం చూపించాను మీకు. సో ఇక్కడ మనకి HTML ఉంటుంది. ఇక్కడ యూజర్ పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్ ఫిక్స్ అని చూపించింది. అంటే ఇది సోర్స్ ఫార్మాటెడ్ లో ఇలా చూపించింది, అంటే పాస్వర్డ్ రాంగ్ గా వచ్చింది అని చెప్పి. వెబ్ టూర్స్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్. బ్యాచ్ 3 కి రాంగ్ పాస్వర్డ్ వెళ్ళిందంట. ఓకే, ఇది 4th కి లాగిన్ అయ్యిందండి. బ్యాచ్ 4ది ఇది కూడా లాగిన్ అయింది. ఇది బ్యాచ్ 3ది ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం.
టెస్ట్ డేటా బ్యాచ్ 3 బ్యాచ్ కరెక్టేనా? చూద్దాం సర్వర్ ఆన్ చేసి. బ్యాచ్ 3 ఎర్రర్ వస్తుంది. బ్యాచ్ 3కి పాస్వర్డ్ బ్యాచ్ 3 ఏనండి. అందుకని ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రోల్ ఎస్ చేసేయండి. ఓకే, ఇది ఇక్కడ చేంజెస్ ఏదైనా చేస్తే ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఓకే జస్ట్ ఇక్కడికి వచ్చి సేవ్ చేసుకోవాలండి. మళ్ళీ జేమెట్రీ సేవ్ చేయాలి, అప్పుడు లేటెస్ట్ ఫైల్ ని రీడ్ చేసుకుంటుంది అది. ఇది కూడా సేవ్ చేసుకోండి. నౌ యూ కెన్ రన్ ఇట్. చూడండి లాగిన్ అయింది, ఇది లాగిన్ అయింది, ఇది కూడా లాగిన్ అయింది. ఇక్కడ ఏం డేటా వచ్చిందని చూసుకోవాలి అంటే టెక్స్ట్ రిక్వెస్ట్ పాస్వర్డ్ జోజో బీన్ వచ్చింది. ఈ రిక్వెస్ట్ కి బ్యాచ్ 3 వచ్చింది. ఈ రిక్వెస్ట్ కి బ్యాచ్ 4 వచ్చింది. ఓకేనా? క్లియర్ అండి దీని మీద? ఓకే, సో అనదర్ వే అని చెప్పాను కదా. సో వాట్ ఈస్ దట్ అనదర్ వే వాస్ యాక్చువల్లీ యూ కెన్ డిజేబుల్ దిస్ వన్. దీనికి మాత్రం ఖచ్చితంగా ఏ రిక్వెస్ట్ లో అయితే నువ్వు ఇవ్వాలి అనుకుంటావో ఆ రిక్వెస్ట్ అండర్ లోనే ఇవ్వాల్సి వస్తుందండి. దాన్ని ఏమంటారంటే యాక్చువల్ గా ఒక రిక్వెస్ట్, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను క్వశ్చన్, ఒక రిక్వెస్ట్ రన్ అవ్వాలి అంటే, ఒక రిక్వెస్టే రన్ అవ్వాలి అంటే ఓకేనా, మనకి ఏమి ఉపయోగపడతాయండి? నేను ఆప్షన్స్ కూడా చూపిస్తాను. వీటిలో ఒక రిక్వెస్ట్ రన్ అవ్వాలి అంటే ఏవి ఉపయోగపడతాయి? ఖచ్చితంగా కావాల్సినవి ఏంటి? రిక్వెస్ట్ రన్ అవ్వాలి అంటే యూజ్ చేసేవి ఇవి. రిక్వెస్ట్ రన్ అయిన తర్వాత యూజ్ చేసేవి పోస్ట్ ప్రాసెస్. ఈ రెండు గుర్తులేదా? రిక్వెస్ట్ రన్ అవ్వాలంటేనే మనకు యూజ్ అయ్యేది ప్రీ ప్రాసెస్. రిక్వెస్ట్ రన్ అవ్వాలి అంటే ఏదైనా ఇన్పుట్ గా మనం ఏదైనా ఫైల్స్ ఇవ్వాలి అనుకుంటే ప్రీ ప్రాసెస్ ద్వారా ఇస్తాం. రిక్వెస్ట్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా దాంట్లో నుంచి క్యాప్చర్ చేయాలి అంటే బౌండరీ ఎక్స్ట్రాక్టర్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ట్రాక్టర్, డీబగ్ పోస్ట్ ప్రాసెసర్ అంతా ఏంటి? రిక్వెస్ట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత క్యాప్చర్ చేసే వాల్యూస్. రిక్వెస్ట్ రన్ అవ్వాలంటేనే ఇన్పుట్ గా ఇచ్చే వాల్యూస్ ని ప్రీ ప్రాసెసర్ అంటారు. ఇప్పుడు ప్రీ ప్రాసెసర్స్ లో వెళ్ళి యూజర్ పారామీటర్స్ ఇంకో ఆప్షన్ అన్నాను కదా, సో దట్ ఈస్ యూజర్ పారామీటర్స్. ఇక్కడికి వెళ్ళి యూజర్ పారామీటర్స్ యాడ్ చేసి, ఓకే అక్కడ మనం డాట్ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తాం సేమ్ అదే ఫార్మాట్ అండి. ఇక్కడ నీకు వేరియబుల్స్ కావాలా, యూజర్స్ కావాలా? ఓకే, వేరియబుల్స్ 2, ఓకే యూజర్స్ ఇక్కడ ఇలా ఇచ్చుకోవాల్సి వస్తుందండి. ఓకే, యూజర్స్ ఇలా ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఎంతమంది యూజర్ డేటా కావాలంటే అంతమంది యూజర్ డేటాని ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. వేరియబుల్ ఏంటండి? యూజర్ నేమ్. ఇదేంటండి? పాస్వర్డ్. ఫస్ట్ యూజర్ ని ఏం తీసుకోమంటున్నాం? జోజో తీసుకో, పిన్ తీసుకో. ఓకే, దాని తర్వాత దీనికి బ్యాచ్ 3 బ్యాచ్ 4 ఇలా నువ్వు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని యూజర్ డేటా. ఈ యూజర్ 1 ఇది యూజ్ చేస్తుంది, యూజర్ 2 ఇది యూజ్ చేస్తుంది, యూజర్ 3 ఇది ఇలా యూజ్ చేస్తుంది. ఇది యూజర్ డిపెండెంట్ గా ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఈ యూజర్ ఇదే తీసుకోవాలి అని చెప్పి. నువ్వు అడిషనల్ గా ఏదైనా వేరియబుల్స్ యాడ్ చేస్తే ఇక్కడ యాడ్ అవుతాయి, యూజర్స్ ఏదైనా యాడ్ చేస్తే వెళ్తూ ఉంటాయి అంతే, రైట్కి వెళ్తూ ఉంటాయి అంతే. డిలీట్ యూజర్ అంటే సెలెక్ట్ ఇట్, డిలీట్ ఇట్ అంతే. మన దగ్గర ఉన్న 3 టెస్ట్ డేటాని యూజ్ చేస్తున్నాం. సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కదా. నా సింపుల్ ఇది యాడ్ చేసేసాం కదా మనం. ఇది సేవ్ చేయండి. ఓకే, నౌ రన్ ఇట్.
క్లియర్ రన్. సో ఫస్ట్ డేటా ఏం వచ్చింది, జోజో పాస్, సెకండ్ బ్యాచ్ 3 బ్యాచ్ 4 బ్యాచ్ 4 వచ్చిందా, బ్యాచ్ 4 అని రాశాను పారామీటర్స్ లో. బ్యాచ్ 4 అని రాస్తే ఖచ్చితంగా ఫెయిల్ అయి ఉంటుందండి ఇది. బ్యాచ్ అనేది పాస్వర్డ్ అండి. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ లైక్ దిస్. HTML డౌన్లోడ్ రిసోర్సెస్ లోకి వెళ్ళి రెస్పాన్స్ డేటా చూడండి, బ్యాచ్ 4 ఫెయిల్ అయిందని చెప్పించింది, ఇన్కరెక్ట్ పాస్వర్డ్. ఓకే, కానీ ఇంకోటి ఏంటంటే బేసికల్ గా ఇక్కడ ఇలా ఇచ్చేసి డైరెక్ట్ గా రన్ చేసేస్తే రన్ అవుతుందా ఏందా అండి అంటే ఇక్కడ డైరెక్ట్ గా ఇవ్వగానే రన్ అవ్వట్లేదండి. ఇది యూజర్ వేరియబుల్ నేమ్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ నేను రీప్లేస్ చేసేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ. ఓకే, అందుకని నేను అలా చేశాను. ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ నాట్ క్రియేటింగ్ దిస్ వన్ అండ్ యూ హ్యావ్ రీప్లేస్డ్, ఇక్కడ రీప్లేస్ చేయకుండా ఉండుంటే ఈ వేరియబుల్ నేమ్స్ తీసుకొని వెళ్ళి, ఓకేనా, మళ్ళీ ఆ రిక్వెస్ట్ కి ఇక్కడ ఇవ్వాలండి. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా? కన్ఫ్యూజన్ ఏం లేదు. ఈ రిక్వెస్ట్ అండర్ లోనే పెట్టాం, ఈ రిక్వెస్ట్ దగ్గరే పారామీటరేషన్ చేస్తున్నాం. ఈ వేరియబుల్స్ అనేది మామూలుగా డిక్లేర్ చేయాలి ఇక్కడ ఇవ్వగానే. ఇది మేము CSV డేటా సెట్ కాన్ఫిగర్ చేసేటప్పుడు చేసాం. అవన్నీ యూజర్ పారామీటర్స్ తీసేసాం. ఇక్కడ ముందు ఇవి ఉన్నాయి. ఓకేనా, నౌ నేను ఇక్కడ పారామీటరేషన్ లో యూజర్ నేమ్స్ క్రియేట్ చేశాను. నువ్వు యూ నీడ్ టు గివ్ లైక్ దిస్. రిక్వెస్ట్ లో వెళ్ళండి, దీని ప్లేస్ లో పెట్టాలి. క్లియరా? సేమ్ ఇది కూడా పాస్వర్డ్ ని కాపీ చేసుకోండి. అంతే, సేమ్ ఇలా ఇచ్చుకోండి. యూ కెన్ రన్ ఇట్. ఓకేనా, పారామీటరేషన్ ఐడియా వచ్చిందండి. యూజర్ పారామీటర్స్ యూజర్ ఇన్పుట్స్ లాగా ఇవ్వాలి. ఎక్కడ ఉంటుంది, రైట్ క్లిక్ ఆన్ ఇట్, ప్రీప్రాసెసర్స్, యూజర్ పారామీటర్స్. అనదర్ వే వాస్ డైరెక్ట్లీ గివింగ్ CSV డేటా సెట్ కాన్ఫిగ్. ఈ CSV డేటా సెట్ కాన్ఫిగ్ ఇక్కడ మాత్రమే పెట్టాలి, ఇక్కడ పెడితే వచ్చేదా అంటే థ్రెడ్ గ్రూప్ లో ఎక్కడ పెట్టినా కూడా అన్ని రిక్వెస్ట్లకి అప్లికేబుల్ అండి CSV డేటా సెట్ కాన్ఫిగ్. కానీ ఇది మాత్రం ఈ రిక్వెస్ట్ మాత్రమే అప్లికేబుల్. నువ్వు దీని అండర్ లో పెడితే దీనికి మాత్రం అప్లికేబుల్, ఇది మాత్రం దీనికి అప్లికేబుల్, అలా ఉంటుంది. ఇలా ఇది అలా కాదు. ఇట్ విల్ బి అప్లికేబుల్ ఫర్ ఆల్ ద రిక్వెస్ట్. అర్థమైందా దీనికి దానికి డిఫరెన్స్? ఇలాంటి యూజర్ నేమ్ లాగిన్, ఫర్ ఎగ్జాంపుల్ జోజో బీన్ అనేది ఇక్కడ కాకుండా వేరే రిక్వెస్ట్ లో ఎక్కడైనా ఉంది, నేను మళ్ళీ ఈ డేటాని యూజ్ చేసుకుంటాను అంటే యూజ్ అవ్వదండి యూజర్ పారామీటర్స్ ద్వారా. అదే CSV డేటా సెట్ కాన్ఫిగ్ లో పెట్టి ఆ వేరియబుల్స్ కానీ తీసుకుని వెళ్ళి ఇక్కడ పెట్టామంటే ఇట్ విల్ వర్క్ యాక్చువల్లీ. ఇక్కడ ఏడైనా ఉండింది అనుకోండి, ఇఫ్ యూ యూజ్ దిస్ వన్, ఇక్కడ కూడా లేదు, జోజో బీన్ అని ఇలా వచ్చింది. ఓకే, ఇలాంటిది ఏదైనా పెట్టాలి అనుకున్నారు, ఈ ప్లేస్ లో ఏదైనా పెట్టాలి అనుకున్నారు, ఇఫ్ యూ యూజ్ CSV డేటా సెట్ కాన్ఫిగ్ ఇట్ విల్ బి యూస్ఫుల్. ఇఫ్ యూ గివ్ దిస్ వన్, ఈ రిక్వెస్ట్ అండర్ లో కూడా నువ్వు యూజర్ పారామీటర్స్ ఇవ్వాలి. ఓకేనా, అర్థమైందా ఇప్పుడు? ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి, డౌట్ ఉంటే. సార్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఆ ఒక్క దగ్గరే కదా సార్ వచ్చింది, మిగతా ఎక్కడ రిపీట్ కాలే కదా? ఒకవేళ అయితే ఈ వేరియబుల్ Okay, నేమ్స్ okay. యూజ్ చేసుకోలేవు అంటున్నా. అదే Okay, okay. డిక్లరేషన్ ఇక్కడ కానీ చేస్తుంటే ఈ వేరియబుల్స్ యూజ్ చేసుకోగలవు అంటున్నా. Okay, లేవు, okay, sir. ఒకవేళ ఉంటే నేను చెప్పేది. ఓకే సార్, అలా ఉంటాయి సార్ ఎక్కడన్నా? ఉంటాయి కదా యూజర్ నేమ్ పాస్వర్డ్స్, ఒక రిక్వెస్ట్ లో కాకుండా వేరే దగ్గర కూడా వచ్చే ఉంటాయి కొన్ని.
ఓకే. లాగిన్ చేసిన తర్వాత నువ్వు కార్డ్ ఇచ్చేటప్పుడు ఓకేనా, అది థర్డ్ పార్టీ అథెంటికేషన్ కి వెళ్ళింది అనుకో, ఓకే. అక్కడ మెయిన్ లాగిన్ లో ఏది ఉందో అదే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇవ్వాలి. అంటే మామూలుగా అయితే లాగిన్ అమెజాన్ సైట్ వర్క్ అవుతుంది ఓకేనా. మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ పేమెంట్ కొట్టే ముందు నిన్ను ఏం అడుగుద్ది, యూజర్ లాగిన్ అవ్వు అంటది. ఓకే. ఓకే. అలాంటివి ఉంటాయి. లేకుంటే డూప్లికేట్ వేరే దగ్గర కూడా సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ రాగానే లాగిన్ ఇవ్వగానే నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో పాస్వర్డ్ రాదనుకో, యూజర్ నేమ్ మాత్రం రిపీట్ అవుతుంది మళ్ళీ ఇంకోసారి. అంటే వెల్కమ్ టు జోజో అని వచ్చింది కదా, అలా రావచ్చు. డిపెండెంట్ గా ఉన్నప్పుడు CSV డేటా సెట్ కాన్ఫిగ్ అయితే ఒక దగ్గర డిక్లేర్ చేస్తే మల్టిపుల్ ప్లేసెస్ లో యూజ్ చేసుకోవచ్చు. అదే యూజర్ పారామీటర్స్ అయితే ఆ రిక్వెస్ట్ కి మాత్రమే అప్లికేబుల్, వేరే రిక్వెస్ట్ కి అప్లికేబుల్ కాదు అని నా ఉద్దేశం. సో ఈ రెండు క్లియర్. ఓకే, సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. యాక్చువల్లీ యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఎన్ని వాల్యూస్ ఇచ్చాం, యూజర్ నేమ్ మల్టిపుల్ యూజర్స్ కి డేటా ఇచ్చాం, సిఎస్వి లో కూడా మల్టిపుల్ యూజర్ డేటా ఇచ్చాం. కానీ ఏదైనా ఒక వేరియబుల్ ఓకే, ఇప్పుడు మామూలుగా మారుతూ ఉండడు, ఇటరేషన్ టు ఇటరేషన్ మారదు. కానీ ఎన్వైరన్మెంట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ HTTP రిక్వెస్ట్ డిఫాల్ట్స్, ఇక్కడ ఒక IP అడ్రస్ ఉంది, నెక్స్ట్ IP అడ్రస్ ఏదైనా చేంజ్ వస్తే ఏం చేస్తారు మీరు, ఇక్కడికి వెళ్ళి IP అడ్రస్ మారుస్తారు కదా. IP అడ్రస్ మారిస్తే ఇట్ విల్ బి అప్లికేబుల్ ఫర్ ఆల్ ద రిక్వెస్ట్. ఓకే, ఇదే ప్రాసెస్ ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు, యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ ద్వారా. నువ్వు యూజర్ డిఫైన్డ్ వేరియబుల్ అంటే ఏదైనా ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసుకోవచ్చు అండి. క్రియేట్ చేసిన వేరియబుల్ ని నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు, దాని ఉద్దేశం అది. ఫర్ ఎగ్జాంపుల్ IP అడ్రస్ అనుకోండి, ఈ IP అడ్రస్ ఉంది చూసారా, ఈ IP అడ్రస్ అనుకోండి. ఈ IP అడ్రస్ ని నేను ఏం చేస్తున్నానంటే యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ లో తీసుకొని వెళ్ళి యాడ్ IP అని ఇచ్చి వాల్యూ ఏంటది ఇక్కడ పెట్టి డిస్క్రిప్షన్, నువ్వు ఏంటి ఆ వేరియబుల్ ఎందుకు యూజ్ చేస్తున్నావు అనేది ఏదైనా డిస్క్రిప్షన్ యూజ్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు. ఇప్పుడు నేనేం అంటాను అంటే, ఈ రిక్వెస్ట్ లో డాలర్ కర్లీ బ్రేసెస్ IP ఓకేనా, ఇలా ఇచ్చినా కూడా ఈ వాల్యూ వస్తుంది, అర్థమైందా. కానీ ఈ ఒక్క వాల్యూ వస్తుంది. IP ఈక్వల్ టు ఇంకో IP ఇవ్వగలమా, ఇవ్వలేము. ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ డిక్లేర్ చేయలేము, ఒక వేరియబుల్ కి మల్టిపుల్ వాల్యూస్ డిక్లేర్ చేయలేము యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్. ఓకేనా, సో అయినా ఏదైనా అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే కొన్ని వేరియబుల్స్ ఉంటాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థింక్ టైమ్స్ అని, థింక్ టైమ్, దాని తర్వాత ఇంకో కొంచెం వేరియబుల్ అంటే మోస్ట్లీ యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ లో మనం ఎక్కువ హోస్ట్ నేమ్స్ పెడతాం, హోస్ట్ నేమ్ లో కూడా పెడతాం. హోస్ట్ నేమ్ ఇది ఉంది, ఇది హోస్ట్ నేమే అనుకోండి, ఇది హోస్ట్ నేమే అంటారు, ఇది IP. ఇప్పుడు రిక్వెస్ట్ డిఫాల్ట్స్ లో కాకుండా ఇక్కడికి వెళ్ళి కూడా ఇలా ఇవ్వచ్చు.